మీ అబ్బాయి లేదా అమ్మాయికి సైనిక్ స్కూల్లో టాప్ 10లో సీట్ రావాలంటే మొదట మీరు వాళ్ళ బేసిక్స్ ఎలా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే పెద్ద మార్కులు సాధించగలుగుతారు. సెకండ్ పాయింట్, ఈ స్కూల్ ఎందుకు మంచిది, ఇందులో చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళలో ఒక డ్రీమ్ క్రియేట్ చేయాలి. నేను కూడా ఈ స్కూల్లో చదవాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళలో రావాలి. థర్డ్ పాయింట్, మంచి కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేయడం చాలా ముఖ్యం. చాలామంది ఏసీ రూమ్స్ చూసి లేదా గూగుల్ రివ్యూస్ చూసి జాయిన్ చేస్తారు. కానీ అలా కాదు. డైరెక్ట్గా వెళ్ళి అక్కడ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, టీచర్స్ ఎలా చెప్తున్నారు, స్టూడెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నది మొత్తం అబ్జర్వ్ చేయాలి. అలాగే గత 4 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ కూడా చూడాలి. దాంతోపాటు ఇప్పటికే అక్కడ చదివిన పిల్లల్ని లేదా పేరెంట్స్ని కలిసి అసలు అక్కడక్కడ ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఎంత కేర్ తీసుకుంటారు అనేది అడిగి తెలుసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత కూడా పేరెంట్స్ బాధ్యత పూర్తవదు. మొదటి 2 వారాలు స్టూడెంట్ని బాగా అబ్జర్వ్ చేయాలి. చదువుపై ఇంట్రెస్ట్ పెరుగుతుందా, కాన్ఫిడెన్స్ వస్తుందా, క్లాసులు అర్థమవుతున్నాయా, లేక కాన్సంట్రేషన్ తగ్గుతుందా, ఇవన్నీ గమనించాలి. టీచర్స్ని కూడా రెగ్యులర్గా కలిసి మా అబ్బాయి లేదా అమ్మాయి క్లాస్లో ఎలా ఉంటున్నారు, కాన్సంట్రేషన్ ఉందా, యాక్టివ్గా ఉంటున్నారా అని అడుగుతూ ఉండాలి. ఒక నెల తర్వాత స్టూడెంట్లో చిన్న చిన్న మార్పులు కనిపించాలి. కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వస్తే 6 నెలల్లో 240+ మార్కులు కూడా సాధించవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పిల్లలపై ఒత్తిడి పెట్టడం కాదు, వాళ్లను మోటివేట్ చేయడం ముఖ్యం. నువ్వు చేయగలవు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయి, మంచి లైఫ్ వస్తుంది అనేది ప్రేమగా అర్థమయ్యేలా చెప్పాలి. టీచర్స్ని తప్పు పట్టకుండా వాళ్లతో కలిసి పిల్లల ఫ్యూచర్ కోసం పనిచేయాలి. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్, బయట టీచర్స్ గైడెన్స్, మధ్యలో స్టూడెంట్ కష్టపడే తత్వం ఉంటే టాప్ ర్యాంక్ రావడం ఖాయం. ప్రతిరోజు చిన్న చిన్న ప్రోగ్రెస్ కనిపిస్తే ఒకరోజు పెద్ద విజయం ఖచ్చితంగా వస్తుంది. సైనిక్ స్కూల్లో సీట్ రావడం అనేది ఒక్క స్టూడెంట్ కష్టం మాత్రమే కాదు. పేరెంట్స్ పేషెన్స్, టీచర్స్ గైడెన్స్, స్టూడెంట్ డిసిప్లిన్ కలిసొచ్చినప్పుడు వచ్చే రిజల్ట్. చాలామంది మా అబ్బాయి చదవడం లేదు అంటారు. కానీ ముందు వాళ్ళలో డ్రీమ్ క్రియేట్ చేశామా లేదా అనేది ఆలోచించాలి. ఒకసారి పిల్లల్లో గోల్ ఫిక్స్ అయితే వాళ్లే చదువును వెతుక్కుంటారు. ఇంట్లో మొబైల్ కన్నా మోటివేషన్ ఎక్కువగా ఉండాలి. కంపేర్ చేయడం కన్నా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. పక్కోడు ఎంత తెచ్చాడు అనేది కాదు, నిన్నటికంటే నేడు ఎంత ఇంప్రూవ్ అయ్యావు అనేది చూడాలి. ప్రతి చిన్న టెస్ట్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న టెస్ట్లే ఫైనల్ ఎగ్జామ్లో పెద్ద మార్కులు తెప్పిస్తాయి. స్టూడెంట్ తప్పు చేసినప్పుడు అరిచేయడం కాదు, ఎందుకు తప్పు జరుగుతుందో అర్థం చేసుకుని సరిచేయాలి. అప్పుడు వాళ్ళలో భయం కాదు, బాధ్యత పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, చదువు అనేది పనిష్మెంట్ కాదు, ఫ్యూచర్ కోసం ప్రిపరేషన్ అని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. ప్రతిరోజు 1 గంట ఎక్కువ కష్టపడితే రిజల్ట్ రోజు జీవితాంతం గర్వపడే మార్కులొస్తాయి. సైనిక్ స్కూల్లో టాప్ 10 సీట్ అనేది అదృష్టంతో రాదు, సరైన గైడెన్స్, రెగ్యులర్ ప్రాక్టీస్, డైలీ డిసిప్లిన్తో వస్తుంది.